అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నింగి నేల యూట్యూబ్ ఛానల్. మా ఇంటి దగ్గర అయితే ఉడత వస్తుందని చెప్పాను కదండి. అది కాంపౌండ్ వాళ్ళకి రావడానికి అయితే మేము కొన్ని జొన్నలు, కొన్ని బియ్యము అలా వేస్తున్నాము. డైలీ అయితే వస్తుందండి, కానీ దీన్ని వీడియో అయితే తీయలేకపోతున్నామండి. ఎందుకంటే మనుషులను చూస్తేనే వెళ్ళిపోతుందండి ఇది. అసలు ఈరోజు ఎలాగైనా సరే వీడియో తీయాలని చెప్పేసి కాంపౌండ్ వాళ్ళ పక్క నుంచి సైలెంట్గా తీస్తున్నానండి, దానికి తెలియకుండా. అందుకని కూర్చోయింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు. ఉడతైతే చాలా ముద్దుగా ఉందండి. ఒకటి ఒకటి తీసుకొని తింటుంది. ఏమాత్రం సౌండ్ వచ్చినా కూడా వెళ్ళిపోతుందండి. ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఇంకా ఇది ఒకసారి ఉదయం వస్తుంది, ఒకసారి మళ్ళీ మధ్యాహ్నం కూడా వస్తుందండి. ఇదిగోండి సౌండ్ వచ్చింది, అటు ఇటు తిరుగుతూ ఉంది చూడండి. చూసినారా? సౌండ్ వస్తే మాత్రం వెంటనే వెళ్ళిపోతుంది, ఒక్క నిమిషం కూడా ఉండదండి. ఇదిగోండి ఇలా ఉందండి ఉడత. ఇంకా మా గార్డెన్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. 2 డేస్ నుంచి అయితే బాగా మంచిగా వర్షాలు పడుతున్నాయండి. గోంగూర మాత్రం చాలా బాగా పెరిగింది. దీన్ని మా ప్రాంతంలో అయితే పుండుకూర అని అంటారండి. మరి మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి. చాలా హ్యాపీ అనిపిస్తుందండి విత్తనాలు వేయడం, మొలకలు రావడం, దీన్ని ఈరోజు కోసుకోవడము అంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది అసలు. ఇది భూమిలో వేసినందుకండి చాలా బలంగా వచ్చినాయండి మొక్కలైతే. చాలా గట్టిగా ఉన్నాయి, చెట్లు కూడా బలంగా వచ్చాయి. బాగా గోంగూర బాగా వస్తుందని చెప్తున్నారులేండి. ఇంకా మిగతా కూరగాయలు పెంచితే తెలుస్తుంది ఎట్లా వస్తాయి ఏమి అనేది. ఇప్పటికైతే మాత్రం గోంగూర చాలా బలంగా ఫ్రెష్గా బాగుందండి. ఏమీ పురుగు అవి ఏం పట్టలేదు. గోంగూరకి చీడపీడలు తక్కువనే అంటలేండి, కానీ బాగా గట్టిగా ఉన్నాయండి చెట్లు మాత్రం. ఇదిగోండి ఇట్లా చించితే కూడా చినగడం లేదు అసలు. అందుకే ఇంకా కత్తెర తెచ్చుకుందామని చెప్పేసి తెచ్చుకున్నానండి. పోయి కత్తెర తీసుకొచ్చుకొని కట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవి చెట్లతో పాటు తీసేసేదానికంటే ఒకటే హార్వెస్ట్ కాకుండా ఇంకా 2-3 మాటలు చేసుకోవచ్చు కదండి దీనిని. అందుకని 2-3 టైమ్స్ కోసుకోవచ్చు, మళ్ళీ చిగురిస్తాయి బాగా. 2-3 మాటలు మనము దగ్గర దగ్గర ఒక 3 నెలలు 4 నెలల వరకు గోంగూర తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అందుకోసం అని చెప్పేసి కత్తెరతోటికి అయితేనైతే కట్ చేస్తున్నాను. ఇదిగోండి గోంగూర అయితే చూడడానికి బాగుంది. మరి ఇంకా పప్పు చేస్తే ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలండి. ఒక్కొక్క గోంగూర టేస్టీగా ఉంటుంది, ఒక్కొక్క గోంగూర అంత ఉండదు. మరి ఇది ఎలా ఉందో రేపు ఉదయం పప్పు చేసిన తర్వాత చూపిస్తానండి మీకు. ఇదిగోండి గోంగూర అయితే కోసేసాను. ఇంకా నెక్స్ట్ బెండ చెట్లు ఎలా ఉన్నాయో చూద్దామనేసి వెళ్ళానండి. బెండ చెట్లు అయితే మాత్రం సూపర్గా పెరిగినాయండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి చూడండి, అసలు బెండ చెట్లకి ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయండి. ఫ్లవర్స్ అయితే సూపర్ కలర్ ఉన్నాయండి, లైట్ కలరు, లోపల లైట్ పర్పుల్ బ్రౌన్ కలర్లో పూత. అసలు ఫ్లవర్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి. 3 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇటు సైడు. ఇదిగోండి ఇలా ఉన్నాయి చూడండి. కింద ఆకు కింద ఉంది చూడండి ఒకటి. అటు సైడ్ కూడా 2 ఆల్రెడీ పూత వచ్చి బెండకాయలు కూడా వచ్చేసినాయండి. ఎందుకంటే మేము 2 డేస్ నుంచి రాలేదు గార్డెన్లోకి, వర్షం వస్తుందని. ఈలోపు ఇలా బెండకాయలు అయితే పెరిగిపోయినాయండి. ఇదిగోండి ఒక బెండకాయ పెద్దగా అయిపోయింది, ఇంకో బెండకాయ చిన్నగా వస్తుంది, ఇంకోటి ఫ్లవర్ వచ్చి ఇంకా బెండకాయ రావడం కూడా స్టార్ట్ అయిందండి. ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఇదిగోండి గోంగూర అయితే అంత నీట్గా శుభ్రం చేసుకున్నాను, కాడలు సపరేట్గా, ఆకు సపరేట్గా చేసుకున్నాను. ఇంత అయితే వచ్చిందండి. ఇదిగోండి బాగా ఫ్రెష్గా ఉందండి. ఇంత ఆకు అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే అయితే గోంగూర పప్పు చేశాను, చాలా టేస్టీగా ఉంది. రొట్టెలు చేశానండి దాంట్లోకి, సూపర్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.